ఒకవైపున సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ అన్ని సూపర్ హిట్గా జరిగినాయి అన్నటువంటి దాంతో పబ్లిక్ పెద్ద ఎత్తున రాబోతున్నారు. అనంతపురం జిల్లాకి లక్షలాది మంది రాబోతున్నారు అంటే నేను ముందే చెప్పాను. కార్యకర్తలు వస్తారు, సాధారణంగా తెలుగుదేశం వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వస్తారు, ఆ చుట్టుపక్కల జిల్లాల నుండి మొబిలైజ్ చేసుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. కానీ సాధారణ జనాలు ఎంతమంది వస్తారంటే సాధారణ గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి డ్వాక్రా వాళ్ళని తీసుకుని రావడం ఇదంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు డ్వాక్రా వాళ్ళు కూడా కాస్త ఉత్సాహం పెరిగి ఇష్టం వచ్చినట్టు అట్లా పిలుస్తుంటే రావట్లేదు కాబట్టి తాజాగా చంద్రబాబు గారి సభకు వస్తేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయంటూ చాటింపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో జరిగింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు కావాలంటే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, వచ్చే దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి కూడా ఇస్తారు, చంద్రబాబు సభలో పాల్గొన్న వాళ్ళకే చేస్తామంటూ దండోరా వేయటం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఆ వీడియోని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి పిల్లలకి డబ్బులు తల్లి వందనం పడాలన్నా, నాణ్యాలకు ఒకసారి ఫ్రీగా 1000 పడాలన్నా, దీపావళికి రిలీజ్ చేస్తాడు 15 నెలలో పడతాయండి. ఇంకా వాళ్ళంతా మిస్ కాకుండా పోవాలా, మా వాళ్ళు కూడా పోవచ్చు తెల్లవారే. దీపావళికి రిలీజ్ చేస్తాడండి ఆయన, వాళ్ళ ఆడలకి ఫ్రీగా నెలలో పడతాయంట. ఇప్పుడు మాట చదివే పిల్లలు ఉన్నారా, సంఘంలో నా పెళ్ళ ముందే మాకు తల్లి వందనం పడుతుంది ఫ్రీగా డబ్బులు. నా నెలకు ఒకసారి 1000 పడినాయి. 10 దీపావళి రిలీజ్ అవుతాయంట. అవి అవి పోయిన మాత్రం పైకి లిస్ట్ పోతుంది. అవి ఆడ అనంతరం ఆదరా మీటింగ్ పోయిన పోదా లేదా, మగవాళ్ళు కూడా పోవచ్చు ఫ్రీగా. మగవాళ్ళకి అడిగిస్తారా ఈయన దానికి? ఇది సంగతి. తల్లికి వందనము అన్న ఆల్రెడీ డబ్బులు పడ్డాయి కదా, అన్నదాత సుఖీభావ పడుతుంది కదా, ఇక ఏదైతే ఈ మహిళలకు ఇచ్చే డబ్బులు కూడా ఇచ్చేస్తారు 1500 రూపాయలు నెల. అలా కావాలంటే ఈ సభకు ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే ఇప్పుడు అలా వెళ్ళని వాళ్ళకి రాదు అని చెప్పేటటువంటి చాటింపులు లేపిస్తున్నారు.